హాయ్ హలో నమస్తే. నేను మీ ధన. ఈరోజు మేము మా విలేజ్‌కి దగ్గరలో ఉన్న చిల్లాపురం జాతరకి వెళ్తున్నామండి మా ఫ్యామిలీతో కలిసి. చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. చిల్లాపురం జాతర మా ఊరిలో చాలా చేస్తారండి. మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా మంది భక్తులు అక్కడ స్వామిని దర్శించుకొని కాసేపు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేసి వస్తారండి. ఇక్కడ నుండి వంటలు కూడా తీసుకెళ్ళి అక్కడ అందరి ఫ్యామిలీతో కలిసి తిని వస్తారండి. ఇది చిల్లాపురం గ్రామం అండి. ఆ గ్రామంలోకి ఎంట్రీ అయ్యాము. చూడండి ఆ గ్రామం మొత్తం బంధువులతో కిటకిటలాడుతుందండి. చాలామంది బంధువులు వస్తారు. గ్రామం దాటిన తర్వాత అదిగోండి చుట్టూ గుట్టలు, చాలా అందమైన ప్రదేశం అండి. అక్కడికి వెళ్ళామండి. చూడండి భక్తుల రద్దీ ఎంతగానో ఉందో, అసలు కాలు పెట్టడానికి సందు లేదండి. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. చుట్టూ ఉన్న గ్రామాల నుండి, తండాల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారండి. జాతరలో చాలామంది చిన్నప్పుడు మేము జాతరకి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఇక్కడ చూడండి అన్ని వస్తువులు ఎలా కొనుక్కుంటున్నారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఉన్నాడండి. రామలింగేశ్వర స్వామికి 900 ఏళ్ళ చరిత్ర ఉన్నట్టు చరిత్ర చెప్తుందండి. ఇక్కడ మునులు తపస్సు చేసినట్టుగా తెలుస్తుంది. స్థల పురాణం తెలియజేస్తుందండి. ఇక్కడ ప్రతి ఏడు కార్తీక పూర్ణమి రోజు ఇక్కడ జాతర జరుగుతుందండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పునీతులవుతారండి. కార్తీక మాసం కాబట్టి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించి తమ మనసులో ఉన్న కోరికను కోరుకుంటే ఆ దేవుడు నెరవేరుస్తాడని ఇక్కడి భక్తుల యొక్క కోరిక అండి. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి. దాదాపు 50,000 పైబడి జనాభా వచ్చి ఇక్కడ దేవుడి దర్శనం చేసుకుంటారండి ప్రతి సంవత్సరము. ఇదిగో అండి ఈ మెట్ల మార్గం ద్వారా గుట్టపైకి ఎక్కాల్సి ఉంటుంది. పక్కనే చిన్న కొలను ఉంటుంది. ఈ కొలంలో కాళ్ళు చేతులు కడుక్కొని చూడండి భక్తులందరూ ఇలా కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. కాళ్ళు చేతులు కడుక్కొని ఈ గుండంలో మరలా పైకి ఎక్కి దేవుడి దర్శనం చేసుకుంటారండి. గుండం పక్కనే అదిగోండి గుండం పక్కనే కార్తీక దీపాలు వెలిగించే భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారండి. చాలా అందమైన ప్రదేశం. చుట్టూ గుట్టల నడుమ నాకు వీలైనంత వరకు షూట్ చేసి మీకు చూపించాలనే అనుకుంటున్నానండి. ఇదిగో ఈ మెట్ల ద్వారా ఇంకా అస్త పైకి ఎక్కి పక్కనే ఒక గుహ లాంటిది ఉందండి. ఇక్కడ మునులు తపస్సు చేసేవారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా ఆపడానికి రక్షణగా ఉన్నారండి. ఈ లోపల దేవుడు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నాకు చేసి చూపించాలనుకుంటున్నాను.
పక్కనే కింద ఇది ఎల్లమ్మ పుట్ట అండి. ఈ పుట్ట దగ్గర అందరూ కుంకుమ, పసుపు, పూలు, దీపాలు వెలిగించి, అగరబత్తులు వెలిగించి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారండి. ఇక్కడ మళ్ళా కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఎక్కడ చూసిన భక్తుల రద్దీతో కిటకిటలాడుతుందండి. యాదాద్రి, నల్గొండ ఉమ్మడి జిల్లాల భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో చూడండి ఎంత చక్కగా వెలిసాడో. చుట్టూ గుట్టల నడుమ చూడడానికి ప్రకృతి ఎంత అందంగా ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ఇక్కడికి విచ్చేస్తున్నారండి. పక్కనే దర్శనం తర్వాత ఫొటోస్ దిగి కాసేపు కూర్చొని వెళ్ళడానికి ఈ ప్రదేశం అండి. ఇక్కడ నుండి చూడండి లొకేషన్ ఎంత చక్కగా ఉందో. ఇక్కడ కాసేపు కూర్చొని వెళ్తారండి, ప్రసాదాలు కూడా తిని. పక్కనే ఇక్కడ ఒక రాయి పైన విగ్రహాన్ని చెక్కారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.